హలో అండి అందరికి ఈ రోజు రాయలసీమ స్పెషల్ దాల్చా మరియు తిరువాతన్నం చేస్తున్నాను. ప్రాంతాన్ని బట్టి పేరు పెట్టి పిలుస్తారండి. బగారా రైస్ అని కూడా అనొచ్చు. రాయలసీమలో ఎక్కువగా పెళ్లిళ్లలో ఈ దాల్చా తిరువాతన్నం పెడతారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్ అయినా సరే చేసుకుంటూ ఉంటారు ఇంట్లో. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటది. ఇంకెందుకు ఆలస్యం, దాని ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ముందుగా గ్లాస్ శనగపప్పును కడిగి నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే 2 గ్లాసుల బియ్యాన్ని కూడా కడిగి 2 సార్లు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ముందుగా వీటికి మనము ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిరపకాయలు, వంకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ లో శనగపప్పు నానబెట్టుకున్నాం కదండి, దీంట్లో కొంచెం ఆయిల్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ లోపు మనం తిరువాతన్నాన్ని తయారు చేసుకుందాము. నేనైతే రైస్ కుక్కర్ లో చేస్తున్నాను. మీరు కావాలంటే స్టవ్ మీద గిన్నెలో చేసుకోండి. రైస్ కుక్కర్ ఆన్ చేసి గిన్నె వేడయ్యాక తగినంత ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే పుదీనా, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. మనం 2 గ్లాసుల బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి 3.5 నుంచి 4 గ్లాసుల మధ్యలో నీళ్లు పోసుకోండి. అలాగే ఈ వాటర్ కి సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ మరిగించుకుందాం. చూడండి, ఈ లోపు మనకు పప్పు కూడా ఉడికిపోయింది. ఈ శనగపప్పు చల్లారిన తర్వాత మిక్సీ రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ను ఇందాక శనగపప్పు వాటర్ ఉన్నాయి కదా, అందులో కలిపి పక్కన పెట్టుకుందాము. మళ్ళీ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, అలాగే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు మనం తిరువాతన్నానికి ఎసురు మరిగించుకుంటున్నాం కదా, దాంట్లో నానబెట్టిన బియ్యం వేసి మూత పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ పోపు ఫ్రై అయిపోయింది. ఇందులో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయాక కట్ చేసిన వంకాయ ముక్కలు వేసి పసుపు, ఉప్పు వేసుకోవాలండి త్వరగా, లేకపోతే వంకాయలు నసరెక్కిపోతాయి. అలాగే రుచికి తగ్గ కారం వేసుకొని స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ టమాటో ముక్కలు వేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు, టమాటో ముక్కలు మనకు కొంచెం ఫ్రై అయిపోయాయి కదా, ఉడికించిన శనగపప్పు మిశ్రమాన్ని ఇందులో పోసుకొని తగినంత వాటర్ పోసుకొని అలాగే మళ్ళీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చింతపండు పులుసు వేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, మూత తీయంగానే ఆ స్మెల్ ఎలా వస్తుందంటే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని ఈ వేడి వేడి తిరువాతన్నంలోకి ఈ దాల్చా వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి.